నిజం. ఆ 5వ ముత్తైదుని పాండురంగడే పంపించాడు. ఇదిగో ఇక్కడే నేను ఆవిడ్ని కలిశాను. లక్కు అమ్మ. లక్కు అమ్మా? అవును, పండరీపురం దగ్గరున్న తిండిరివరం నుంచి వచ్చింది. ఆమె సాధారణమైన స్త్రీ కాదు, కలకల్లాడుతూ ఉందట, చాలా అందంగా ఉందట. మీ అయ్యగారిలా కాదు, చాలా మంచి మనసున్న వ్యక్తి. అయ్యయ్యో, ఏ బుడ్డోడా, ఎందుకలా అనవసరంగా నోరు పారేసుకుంటావు? ఇలా చూడు, మా అయ్యగారు నవకోటి నరోత్తముడు. అంత గొప్ప వ్యక్తితో ఆవిడ్ని పోల్చడం పాపం. లక్కు అమ్మ తలుచుకుంటే ఎవరినైనా తరిమి కొడుతుంది. సరే చెప్పండి, మీ దగ్గర ఎన్ని ఆవులున్నాయి? 4. మా లక్కు అమ్మ దగ్గర మొత్తం 9 లక్షల ఆవులున్నాయి. ఆవిడికి 500 మంది స్నేహితులున్నారు. అయ్యయ్యో. పాండు, నామదేవ్ కీర్తన తాత్పర్యం చెప్పావు కదా, అందుకే ఆయనతో అలా అన్నాను. ఏంట్రా తన చెవిలో ఏదో గుసగుసలాడుతున్నావు? సరే ఇది చెప్పండి, మీ అయ్యగారికి వాయిద్యం వాయించడం వచ్చా? వాయించడమా? మా అయ్యగారా? వాయించడం చేత కాదు, ఆయనకి కోపగించుకోవడం మాత్రం బాగా వచ్చు. కానీ మా లక్కు అమ్మ వాళ్ళ నాన్నగారు చాలా బ్రహ్మాండంగా వాయిస్తారు. ఆయన వాయించడం మొదలు పెడితే పులి మేక కూడా శత్రుత్వం మర్చిపోయి ఒకే చోట కూర్చొని ఆనందంగా వింటాయి. తప్పుగా ప్రవర్తించిన వాళ్ళని ఆయన అస్సలు క్షమించడు, భస్మం చేసి పారేస్తారు. అయ్యో. ఆయన చేతిలో ఏముంటుందో తెలుసా? ఏముంటుంది? రాయా? కాదు. అయ్యో, కొడవలా? కాదండి. అయ్యయ్యో, ఖడ్గమా? కాదు. ఆయన చేతిలో ఏమీ ఉండదు. బుడ్డోడా, గొప్పతనం ఏంటంటే కంటి చూపుతోనే భస్మం చేసేస్తారు దుష్టుల్ని, దుర్మార్గుల్ని. అయ్యయ్యో. మీరు ఆయన పేరేమిటో నాకు చెబుతారా? ఆయన్ని ఎలా పిలిచినా పలుకుతాడు, కానీ మంచి మనుషులతో మాత్రమే మాట్లాడతారు. ఇలా తికమక పెడుతున్నాడేంటి? లక్కు అమ్మ ఇంకా శక్తి సంపన్నుడైన వాళ్ళ నాన్నగారు మా పిల్లకి తోడు నీడగా ఉన్నారన్న విషయం గుర్తుంచుకోండి, ఎప్పుడూ మర్చిపోకండి. భయం వేస్తోంది. సకుకి తోడుగా తన వెనకాల ఇలాంటి మనుషులు ఉన్నారా? అయితే మా అయ్యగారి పని గోవిందా. పిల్లని ఇబ్బంది పెట్టాలనుకోకండి, పెడితే అంతే. తల్లి, నాకు తెలుసు, ఈ పందెంలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఎటువంటి నష్టమూ లేదు. కానీ స్వామివారు అసలు నిజాన్ని మీకు చెప్పకుండా దాచాలని ప్రయత్నించడం మహా అపరాధం తల్లి. అవునా తల్లి? మహర్షి, తల్లి అంటూ నా చుట్టూ తిరుగుతారు. తల్లంటే నిజంగా ప్రేముంటే మీరు ముందే నాకు చెప్పుండాల్సింది. ముల్లోకాలు తిరుగుతూ అందరికీ అన్ని విషయాలు చెప్తారు. తల్లి, మీరు పందెంలో ఓడిపోయినందుకు నేను బాధపడడం లేదనుకుంటున్నారా? మిమ్మల్ని గెలిపించే ప్రయత్నం నేను చెయ్యలేదనుకుంటున్నారా? అపార్థం చేసుకోకండి. దైవ సాక్షిగా నేను మీరే గెలవాలనుకున్నాను. నిజం తెలిసిన మరుక్షణం మీకు చెబుదామనుకున్నాను తల్లి, కానీ స్వామి నాకు మాటలు రాకుండా చేశారు. నారాయణ నారాయణ. ఏంటి? అవును తల్లి. విడ్డూరంగా ఉంది. హద్దులు దాటేశారు మీ స్వామివారు. మీకు మాటలు రాకుండా చేశారు. కావాలంటే స్వామిని అడగండి, లేకపోతే కళ్ళు మూసుకోండి, మీకే అంతా తెలిసిపోతుంది. అదే మీ కుమారుడు అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అని.
వెంటనే ఈ విషయం తల్లికి చెప్పాలి. తల్లి, ఈరోజు మీరు పందెంలో లేదు 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 తల్లి, మీరు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. మీరు చాలా అమాయకురాలు. స్వామివారు మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆడిస్తున్నారు. మీ సున్నితమైన హృదయాన్ని ఆయన ఎంత గాయపరిచారో ఏమాత్రం గ్రహించడం లేదు తల్లి. నారాయణ నారాయణ. ఆయనకది అలవాటైపోయింది నారదా. తల్లి, నేనొకటి చెప్పనా? ఈ ప్రపంచంలో నాకన్నిటికంటే మీ సంతోషమే ప్రధానం. అసలు ఇందులో మీ తప్పు కూడా ఉందని అనిపిస్తోంది తల్లి. ఇందులో నా తప్పుందా? మీరు ఎదురు మాట్లాడరు. ఇకనైనా మీరు మాట్లాడాలి తల్లి. మీరు స్వామిని ఏమీ అనకుండా ఆలోచిస్తున్నారు. కన్నీటిని మనసులోనే దిగమింగుకుంటున్నారు. మీరు ఇలా చెయ్యకండి. స్వామి ఏం చేసినా మీరు భరిస్తున్నారు కాబట్టి ఆయన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. కానీ మీరు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకండి. మీకు చాలా అన్యాయం జరిగింది. ఇదే సరైన సమయం. మీ కోపం ఎలా ఉంటుందో చూపించండి. నారాయణ నారాయణ. ఏమిటక్క మురిసిపోతున్నావా? నువ్వు ఎంత దాచాలనుకున్నా నిజమన్నది ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడుతుంది. నేనేం దాచాను? నువ్వు గుడికి వెళ్ళలేదు, అది పచ్చి అబద్ధమని నాకు తెలుసు.